Hello everyone, welcome to my channel Kavya Cooking and Vlogs. హలో ఫుడ్ లవర్స్, వన్ మోర్ క్విక్ స్నాక్ రెసిపీ వీడియో. సో ఇదైతే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గార్లిక్ అనేది ఇక్కడ నేను వేసుకున్నా. సో గార్లిక్ అనేది ఫుల్ కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. సో రోస్ట్ అయిన తర్వాత అది కొంచెం కూల్ అయిన తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో తీసుకున్నాను. సో ఇక్కడ నేను బటర్ కూడా వేసుకున్నా, హాఫ్ బటర్ అనమాట, హాఫ్ స్లైస్ వేసుకున్నాను. సో దాంట్లోకి సాల్ట్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. అండ్ ఆరిగానో కూడా వేసుకుంటున్నా. సో ఆరిగానో కూడా వేసుకున్న తర్వాత ఇంకా మనం మిక్స్ ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను బన్స్ తీసుకున్నాను. సో ఇవి నార్మల్ బన్స్ ఉంటాయి కదా. సో ఆ బన్స్ తీసుకొని ఇక్కడ నేను స్లైస్ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను టోటల్ ఒక 3 or 2.5 బన్స్ తీసుకున్నట్టున్నాను. సో ఇక్కడ బన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫైన్ పేస్ట్ ఇందాక బటర్ది చేసాం కదా. సో ఇక్కడ పైన అనేది ఫుల్ అప్లై చేసుకోవాలి. ఆ బటర్ పేస్ట్ అనేది ఇందాక బటర్ పేస్ట్ చేసాం కదా. సో ఫుల్ అప్లై చేసుకున్న తర్వాత 1 by 1 చూపిస్తాను. సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయ్స్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేసుకున్నారో లేదో కూడా నాకు కమెంట్ చేసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. సో నేను 1 by 1 చేస్తాను. ఇక్కడ నేనైతే నార్మల్ చీజ్ ఇంకా మోజరెల్లా చీజ్ తీసుకుంటున్నాను. సో మీరు కావాలితే మోజరెల్లాని చీజ్ మాత్రమే వేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ నేను ఓన్లీ 2 types ఆఫ్ చీజెస్ తీసుకున్నా. సో అవి 2 వేసుకున్న తర్వాత ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ తవా అనేది 5 minutes హీట్ చేసుకొని ఉంచుకున్న ప్రీహీట్. సో ఆ ప్రీహీట్ చేసుకున్న తవా ప్యాన్లో సో ఇక్కడ నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక 20 minutes 15 minutes ఉంటే చాలు. సో అయిన తర్వాత ఇక్కడ కొంచెం చల్లారాలి లైట్గా. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చిల్లీ సాస్ స్వీట్ చిల్లీ ఆయిల్ అనేది నేను చేసి ఉంచుకున్నాను. సో ఆ స్వీట్ చిల్లీ ఆయిల్ పైన సర్వ్ చేసుకుంటున్నా. సో సర్వ్ చేసుకొని ఫుల్ అది స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రా చిల్లీ ఆయిల్ కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓన్లీ టేస్టింగ్ పైన మాత్రమే వేసుకుంటున్నా లైట్గా. ఈ చిల్లీ ఆయిల్ రెసిపీ త్వరలో చెప్తాను. సో ఇదైతే నా ఫేవరెట్ చిల్లీ ఆయిల్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. సో ఆ చిల్లీ ఆయిల్ రెసిపీ కూడా నీకు త్వరలో చెప్పేస్తాను మీకు. సో ఇదైతే చాలా క్విక్ స్నాక్ అని చెప్పచ్చు. సో మనం చాలా ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. సో నేను ఇక్కడైతే టేస్టింగ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఈ గార్లిక్ బ్రెడ్ ట్రై చేసా, కానీ ఈ గార్లిక్ బన్ అయితే నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను, చీజీ గార్లిక్ బన్. సో ఈ సో వచ్చేస్తుంది, సారీ గైస్. ఓకే, చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. గార్లిక్ బ్రెడ్ ఎవరికి నచ్చదు, ఇదైతే బ్రెడ్ ప్లేస్లో బన్ ఉంది అంతే. సో చాలా నచ్చింది నాకైతే. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా క్విక్ స్నాకే కాబట్టి మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సో మీరు లైక్ చేసేయండి, షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి, అస్సలు మర్చిపోద్దే.